భారత ప్రధాని నరేంద్ర మోడీ మే నెల 10వ తేదీ హైదరాబాద్కి ఇచ్చేసి బహిరంగ సభలో చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. ప్రధానంగా మన విదేశీ మారకద్రవ్య నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయని, మన రూపాయి విలువ గణనీయంగా పడిపోతుందని, విదేశీ వాణిజ్య లోటు విపరీతంగా పెరుగుతూ ఉందని, అందుకని ముఖ్యంగా బంగారం కొనుగోలుని ఆపాలని, కనీసం సంవత్సరం బంగారం కొనుగోలును పూర్తిగా ఆపాలని కోరటం జరిగింది. మన విదేశీ వాణిజ్యంలో ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది బంగారాన్ని. మనకున్న కొద్దిపాటి డాలర్లని, విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని బంగారం కొనుగోలుకి ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఆభరణాల కోసం, భద్రత కోసం, ఒక ఆస్తిగా రకరకాల కారణాలతో బంగారం నిల్వలు ప్రపంచంలో అత్యధిక నిల్వలు ఉన్న దేశంగా భారతదేశం మారింది. మరొక వైపున పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోలు, డీజిల్ ఇలాంటివన్నీ దాదాపు 85% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నాం. మన దేశంలో, స్వదేశంలో ఉత్పత్తి అవుతుంది కేవలం 15% మాత్రమే. సో భారత ప్రధాని ఈ దిగుమతులను తగ్గించుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుక్కోవాలని, ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహనాలను ఉపయోగించాలని, మెట్రో రైళ్లను ఉపయోగించాలని, రైళ్లను ఎక్కువ ఉపయోగించాలని, వాటి ద్వారా పెట్రోల్, డీజిల్ ఆదా చేయొచ్చని, అవన్నీ విద్యుత్ మీద ఆధారపడతాయి కాబట్టి కొంత సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ రైళ్లు మనం గమనిస్తే ఇటీవల కాలంలో వందే భారత్ అనే పేరుతో చాలా కాస్ట్లీ రైళ్లను విపరీతంగా పెంచారు తప్పితే సామాన్యుడు, పేదలు, అతి పేదలు ప్రయాణించే జనరల్ బోగీల్ని గణనీయంగా పెంచలేదు. అలా పెంచితే రైలు ప్రయాణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రత్యేక రైళ్లు ఎక్కువగా పేదలు, మధ్యతరగతి వాళ్ళు ప్రయాణించే సాధారణ రైళ్ళని ఎక్కువగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. 1947లో $1కి $3.30 ఉండేది. అది 2014 వచ్చేటప్పటికి దాదాపు $1కి $60 చేరింది. 2026 వచ్చేటప్పటికి $95 చేరింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోడీ అనేక బహిరంగ సభల్లో మేము అధికారంలోకి వస్తే డాలర్ విలువను తగ్గిస్తాం, రూపాయి విలువను పెంచుతాం, $1కి $60 ఏమిటి, ఈ కాంగ్రెస్ దుష్టపాలన వల్ల ఈ రకంగా జరిగింది అని బ్రహ్మాండంగా మాట్లాడాడు. కానీ ఈరోజు ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో $60 ఉన్న డాలర్ విలువ ఇప్పుడు $95కి చేరింది. దీనికి కారణం విదేశీ మారకద్రవ్యం గణనీయంగా పడిపోతూ ఉంటాం, విదేశీ వాణిజ్య లోటు విపరీతంగా పెరుగుతూ ఉంటాం. ఈ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులు కానీ, బంగారం లాంటి వస్తువులు కానీ, అనేక విలాస వస్తువులు కానీ విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. ఆర్ఎస్ఎస్ మొట్టమొదటి చెప్తా ఉంది, స్వదేశీ వస్తువులను వాడాలి, స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువ వినియోగించాలి, విదేశీ వస్తువులను బహిష్కరించండి అని సిద్ధాంతపరంగా చెప్తూ ఉంది. కానీ ఆచరణలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నరేంద్ర మోడీ తన 11 సంవత్సరాల ప్రధానమంత్రి పదవిలో దాదాపు 90 దేశాలని ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 80 దేశాల్లో పర్యటన చేశారు. ఈ 80 దేశాల్లో మొత్తం పర్యటనని లెక్కేస్తే సుమారు 99 పర్యటనలు చేశారు. కొన్ని దేశాల్లో 10 సార్లు, 6 సార్లు, 7 సార్లు అలా. వారి పర్యటనలు వెళ్ళినప్పుడల్లా వారితో పాటు ఆదాని, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తల యొక్క ప్రతినిధులు వెళ్ళటం, ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోవటం, ఆ ఒప్పందాల ఫలితంగా ఎక్కువ వస్తువుల్ని మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావటం, ఆ బడా కంపెనీలకు లాభసాటిగా ఉండే విధంగానే ఆ విదేశీ పర్యటనలు కొనసాగినవి తప్పితే అది పేద ప్రజలకు ఉపయోగపడేట్టుగా కొనసాగలేదు. మన వ్యవసాయ రంగం కూడా పెద్ద ఎత్తున నష్టపోతుంది. ఈ విదేశాల నుంచి మొక్కజొన్న లాంటివి తెచ్చుకోవటం, విదేశాల నుంచి ఆయిల్ తెచ్చుకోవటం, వీటితో ఇక్కడున్న స్వదేశంలో ఉన్న ఉత్పత్తులు విలువ పడిపోతూ ఉంది, ధరలు పడిపోతూ ఉన్నాయి. వ్యవసాయ రంగంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ అమెరికా నుంచి మొక్కజొన్న లాంటి వ్యవసాయ ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన పరిస్థితి. సో నరేంద్ర మోడీ చెప్పేదానికి, బహిరంగ సభల్లో మాట్లాడేదానికి, ఆచరణలు చేసేదానికి ఏమాత్రం పొందడం లేదని జనచైతన్య వేదిక భావిస్తుంది.